निराकारं महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां श्रीदेवाः उवाच जयलक्ष्मी जगन्मातः जयलक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके ओम श्री महालक्ष्मी नमः। ओम श्री देव्यै नमः। ओम श्री भूदेव्यै नमः। ओम श्री नीलादेव्यै नमः। ओम श्री गोदादेव्यै नमः। ओम श्री अनंताय नमः। ओम श्री गरुडाय नमः। ओम श्री अंबर में तन्नीरे सूर्य अरम से எம்பெருமான் நந்த கோபாலாய சுந்தராய் கொம்பனார் கல்லாம் கொழுந்து கொலவிளக்கு எம்பெருமான் யசோதை அறிவுரையாய் அம்பரி மடுவத்து ஓங்கி வளர்ந்த உம்பர் கோமானே உறங்கா திருந்தராய் சம்பர்கரு செல்வா பலதேவா உம்பயம் தேவா உம்பயம் தேவம் முகம் தேவோ ரம்பாவாய் கர்த்தகே கர்த்தகே மோரவல்குங்கம் கர்தே காமநாத் பவான் ஆந்தே லிங்கம் பராம் கோதாம் தேவான் நந்தகோபாலாய ருத்ராய் கொம்பனார் எல்லாம் கொழுந்தே கொலுவிளக்கு எம்பெருமான் யசோதை அறிவுரையாய் அம்பரி மடுவத்து ஓங்கி ஒரு ஆனந்தா ஒம்பர் கோமானே ஒருங்கா திருந்திராய் சர்வமேவ ஜெயாமே पर्याप्त्यानंदराजा सर्वत्याप्ते सर्वज्ञे सर्वदेवदेना पर सर्वं देति यार बेकिंग ना सीतापते श्रीरामचंद्र रघुकुल तिलक रामचंद्र सीतापते श्रीरामचंद्र आदिशेष अनंत शयन श्रीनिवास श्री वेंकटेश रघुकुल भूषण यशोधनंदन राधापते गोपाल कृष्ण रघुकुल भूषण यशोधनंदन राधा गौरीपदे शिव शंभो शंकर अन्नगभूषण कैलासवास गौरीपदे शिव श्री वेंकटेश वनपुलि वाहन विल्लाल वीर श्यावर गिरीश श्रीधर्मशास्त्र वनपुलि वाहन विल्लाल वीर
ఉందిలా తోలేదు నాయ అటు గోత్రాల తర్వాత మళ్ళీ ఈ ముందు ఈ ఆత్మాటం అయిపోయింది మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏదో మీ అభిమానం నాకు 3,000 అమ్మా శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఐశ్వర్యమస్తు ఆరోగ్యమస్తు సంపూర్ణ సకల కార్య అనుకూలతా ఫల సిద్ధిరస్తు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చంద్రకేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష సిద్ధిరస్తు. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నూతన సంవత్సర గురువారము 1వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం ప్రారంభమైంది. ఈ యొక్క నూతన సంవత్సరం పర్వదినాన ఈరోజు రేపు ఎల్లుండి అనగా 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు విశేష పూజా కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చక్కగా చేసి స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది పూజా కార్యక్రమాలు జరిపించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదములను స్వీకరించి తరించవలసినదిగా కోరుతున్నాము. ఈరోజు సాయంత్రం కూడా ఉభయం ఉన్నది, రేపు సాయంత్రము ఉభయం ఉన్నది. ఎల్లుండి మాత్రం శనివారం రోజున ఉదయం 9 గంటల దగ్గర నుంచి స్వామివారికి బెంగుళూరు వాస్తవ్యులైనటువంటి వారు స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా చేసి అమ్మవారిని స్వామివారులను దర్శించుకొని పంచామృత అభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థప్రసాదములు స్వీకరించి ధరించవలసినదిగా కోరుతున్నాము. అట్లాగే సాయంత్రం కూడా ఉభయం జరుగుతుంది కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి భక్తులందరూ కూడా చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను చేతులను చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటూ ఈ నెల 14వ తారీఖు భోగి పండుగ రోజున అత్యద్భుతంగా స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తెచ్చుకొని పేదల మీద కూర్చొని కళ్యాణం జరిపించేటువంటి వారు ముందుగా ఆలయ పూజారి గారిని సంప్రదించి వివరాలు తెలుసుకొని పేర్లను నమోదు చేయించుకొని రుసుము చెల్లించి వారి యొక్క గోదావరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మీ స్వయహస్తములతో ప్రతి ఒక్క వస్తువుని తాకి అమ్మవారి స్వామివారికి కంటించి చేసి మీ యొక్క స్వయహస్తాలతో తలంబరాలను పోసి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసి చిత్తప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అలాగే దేవస్థానం వంశపాలకుల ధర్మకర్తలైనటువంటి సుదర్శన్ రెడ్డి, గణపం సుదర్శన్ రెడ్డి, నిజమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే గణపం వెంకటరమణారెడ్డి, సుధా వారి యొక్క కుటుంబ సభ్యులు, గ్రామ భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ నెల రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ గోదావరి కళ్యాణ కరోత్సవాన్ని కూడా విజయవంతం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ప్రధాన అర్చక స్వామి కోలంకి రంగనాథాచార్యులు గారు, అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ రేవులోని రామకృష్ణారెడ్డి, ధర్మమంత్రి హరిత వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి వారిని మన గ్రామాన్ని భక్తులందరినీ కూడా పరిపూర్ణంగా ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా
ఎటువంటి పట్టాకుల విశ్రాంతి లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చంద్రశేఖర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభింపచేసి అట్లాగే నన్ను కూడా మీరు కనిపెట్టుకుంటూ ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.